గుండె నిండా గుడిగంటలు మే 31st ఎపిసోడ్. బాలు దగ్గర నిజం దాచిన మౌనిక, వణికిపోయిన సంజు. గుండె నిండా గుడిగంటల సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఇక నీటి కథనంలో ఏమైందంటే, బాలు మీనాకు మధ్య మాటలు లేకపోవడంతో ఇక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. కానీ తమ మనసుల్లోని మాటలను సత్యం ద్వారా ఒకరి నుంచి మరొకరు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలు తన ఫ్రెండ్ ద్వారా భారీ ఆర్డర్ వస్తుంది. తన ఫ్రెండ్ అశోక్ పొలిటీషియన్ దగ్గర పనిచేస్తుండడంతో అక్కడ జరిగే కార్యక్రమానికి 500 వరకు పూలదండలు అవసరమని అవుతాయి. అందుకు బాలు పార్టీ నేత 20,000 అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఇక ఇదే విషయాన్ని వెళ్ళి ఇంట్లో ఉన్న భార్య మీనాకు సత్యం ద్వారా చెప్పిస్తాడు. మీనా కూడా ఆర్డర్ను 2 రోజుల్లో పూర్తి చేయిస్తానని చెప్పి అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది. ఇదిలా ఉంటే బాలు చెల్లెలు మౌనికను సంజు టార్చర్ పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా మనసు ముక్కలయ్యేలా, గుండె పగిలిపోయేలా నిందారోపణలు వేస్తాడు. దీంతో మౌనిక చాలా బాధపడుతుంది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక గుడికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని తన మనసులోనే మాట్లాడుకుంటూ ఏడుస్తుంటుంది. అదే సమయంలో మీనా కూడా కనిపిస్తుంది. మరోవైపు మీనా ఇంట్లో లేదనే విషయం బాలుకు కూడా తెలుస్తుంది. ఇక తర్వాత ఏం జరిగిందనేదే చూద్దాం. మౌనిక ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా రావడంతో సంజు భయపడిపోతాడు. తను ఏదైనా అకృత్యానికి పాల్పడితే కేసు తమపైకి వస్తుందని సంజు తండ్రి అనడంతో వెంటనే మౌనిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. దీంతో రోడ్డుపైకి వెళ్ళి రెగ్యులర్గా రూట్లలో మౌనిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. అక్కడ ఉన్న స్థానికులకు మౌనిక ఫోటోను చూపించి ఈమెను చూసారా అని అడుగుతూ ఉంటాడు. అయితే సంజు కంగారు పడుతూ అలా రోడ్లపై తిరుగుతుంటాడా అని బాలు చూస్తాడు. వెంటనే వెళ్ళి దేనికోసం వెతుకుతున్నామని అడుగుతాడు. దాంతో సంజు నీకు చెప్పాల్సిన పని లేదని, వేరే అడ్రస్ కోసం వెతుకుతున్నానని చెబుతాడు. నేను సాయం చేస్తానని బాలు చెప్పినా ఏం అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అనుమానం వచ్చిన బాలు సంజు ఫోటో చూపించి అడిగిన స్థానికులతో ఒకరిని అతను దేని గురించి అడిగాడని ప్రశ్నిస్తాడు. ఒక అమ్మాయి ఫోటో చూపించి ఆమె కనిపించిందా అని అడిగాడని చెప్తాడు. దాంతో బాలు షాక్ అవుతాడు. వెంటనే మౌనిక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక నేరుగా సంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మౌనిక ఎక్కడని అడుగుతాడు. సంజు వాళ్ళ నాన్న బదులు ఇవ్వకపోవడంతో వెంటనే సంజు తల్లిని ప్రశ్నిస్తాడు. ఆమె సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. కానీ సంజు తండ్రి చెప్తే బాగుండదని హెచ్చరిస్తారు. దాంతో ఆమె కూడా మౌనంగా ఉండిపోతుంది. మర్యాదగా అడిగితే చెప్పబోరని వెంటనే పండ్ల దగ్గర ఉన్న కత్తిని తీసుకొని వెళ్ళి సంజు గొంతుపై పెడతాడు. తన చెల్లి మౌనిక ఎక్కడికి వెళ్ళిందో చెప్పమని, లేదంటే గొంతు కోస్తానని బాలు హెచ్చరిస్తాడు. అయినా కూడా సంజు చెప్పబోడు. బాలు గొంతు దగ్గర కత్తి పెట్టడంతో అంతా షాక్ అవుతారు. ఇక అదే సమయంలో మౌనిక ఇంటికి తిరిగి వస్తుంది. తన భర్త సంజుపై ఉన్న బాలు కత్తి పెట్టి బెదిరించడాన్ని అడ్డుకుంటుంది. మౌనికను చూసిన బాలు శాంతిస్తాడు. వెంటనే మౌనిక దగ్గరికి వెళ్ళి ఏమైందని, ఎక్కడికి వెళ్ళావని, సంజు నిన్ను ఏదైనా ఇబ్బంది పెట్టాడా అని ప్రశ్నిస్తాడు. అంతే మౌనిక మాత్రం మౌనంగా ఉండిపోతుంది. అన్న కళ్ళలోకి చూసి నిజం చెప్పలేకపోతుంది. అప్పటికే బాలు ఆవేశంతో ఊగిపోవడం చూసి అసలు విషయాన్ని గుండెల్లోనే దాచేస్తుంది. తను ఆ ఇంట్లో క్షేమంగానే ఉన్నానని తన అన్న బాలుకి చెబుతుంది. అనవసరంగా నువ్వు వచ్చి ఎందుకు కంగారు పడుతున్నావని, తనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండానే ఉన్నానని చెప్తుంది. మరోవైపు మీనాకు కూడా మౌనిక అసలు విషయం చెప్పకుండానే ఇంటికి వచ్చేస్తుంది. అప్పటికే మీనా అనుమానం వ్యక్తం చేసిన అసలు విషయం మాత్రం చెప్పదు. ఇక బాలును చెల్లి శాంతిపరిచిన తర్వాత తిరిగి ఇంటికి పంపిస్తుంది. బాలు వెళ్తూ తన చెల్లికి ఏదైనా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోనని, ప్రాణాలు తోడేస్తానని హెచ్చరించి వెళ్తాడు. ఇక బాలు వెళ్ళిన తర్వాత సంజు మౌనికను మళ్ళీ టార్చర్ మొదలు పెడతాడు. ఇక్కడికి వెళ్ళావే అని ఎవరికి చెప్పకుండా వెళ్ళి ఏం చేద్దామనుకున్నావని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. నువ్వే కావాలని నీ అన్న బాలుని తనపైకి ఉసుకొల్పి పంపించేశావా, ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారా అంటూ మళ్ళీ నిందించసాగుతాడు. సంజు తల్లి జోక్యంతో మౌనికను వదిలేస్తాడు. ఇక మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మరోవైపు సంజు తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడతాడు. మౌనికని ఇబ్బంది పెడదామనుకుంటే తనే ఇరకటంలో పడేసింది కదా అంటూ మండిపడతాడు. మరోవైపు మౌనిక సంగతిని బాలు తన ఇంట్లో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మళ్ళీ సమస్య పెద్దదవుతుందని చెప్పకుండా మానేస్తాడు. ఇక పార్టీ నేత దగ్గర తీసుకున్న అడ్వాన్స్తో పూలదండల కోసం పూలు కొనుక్కొని తీసుకురావడానికి మీనా బాలు కలిసి పూల మార్కెట్కి వెళ్తారు. అక్కడ తమ ఆర్డర్కి సరిపడా పూలను తీసుకువచ్చి దండలను రెడీ చేయిస్తారు. మీనా బాలుకు ఈ సందర్భంలోనే మౌనిక టాపిక్ వచ్చి మాటలు కలిసే అవకాశం ఉంది.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సమ్ అని కానీ. థ్యాంక్ యూ.